హలో గైస్, వెల్కమ్ టు రితికాస్ వరల్డ్. ఈరోజు మనం హైదరాబాద్లోనే ఫేమస్ అయినటువంటి ఫ్లవర్ మార్కెట్ ఒక దగ్గరకు వచ్చేసాము. ఇది మనకు మెహదీపట్నంలోని గుడిమల్కాపూర్ ఏరియాలో ఉంది. ఈ ఫ్లవర్ మార్కెట్ అనేది చాలా చాలా ఫేమస్. చుట్టుపక్కల నుంచి చాలామంది వచ్చి ఇక్కడ అన్ని అకేషన్స్కి ఫ్లవర్స్ అనేవి తీసుకెళ్తుంటారు. అలాగే పక్కన వ్యవసాయ మార్కెట్ కూడా ఉంది. అది కూడా చాలా పెద్ద మార్కెట్. ఇక్కడ కూడా అన్ని రకాల కూరగాయలు అనేవి దొరుకుతాయి. ఇక్కడ చూడొచ్చు మనకు బెంగళూరు మిరపకాయలు అంటారు కదా, అదే క్యాప్సికమ్, ఎల్లో క్యాప్సికమ్, రెడ్ క్యాప్సికమ్, అలానే పక్కన క్యాబేజ్ కూడా ఉంది. క్యాబేజ్ అనేది మనకు లావెండర్ కలర్లో ఉంది చూడండి. దాన్ని ప్రెగ్నెన్సీ జెండర్ రివీల్ టెస్ట్లో అయితే యూస్ చేస్తారు. ఇక చూస్తే మనం ఫస్ట్ వ్యవసాయ మార్కెట్కి అయితే వెళ్ళిపోదాము. ఇది చాలా పెద్ద మార్కెట్. ఇక్కడ హోల్సేల్లో కూరగాయలు అనేవి తీసుకొచ్చి అమ్ముతూ ఉంటారు. ఇక్కడ నుంచి కొనుక్కెళ్ళి పక్కన ఇంకో మార్కెట్ ఉంది, అక్కడ అమ్ముతుంటారు. ఇక్కడ చాలా 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 తక్కువకు వస్తుంటాయి. ఎంత తక్కువకు వస్తుంటాయంటే నేను చెప్తాను. ఇవి కూర అరటికాయలు. ఇవి పెద్ద గెల వచ్చేసి 200 నార్మల్గా మనకి కూర అరటికాయలే ఒక్కొక్కటి 15-20కి అమ్ముతారు. అలా ఒక్కొక్క గెలలో మినిమం 5 to 6 డజన్స్ అరటికాయలు అయితే ఉంటాయి. చూడొచ్చు, కవర్లలో పెట్టేసి వంకాయలు అవన్నీ కూడా కవర్లలో పెట్టేసి అలానే ఇచ్చేస్తారు. చాలా తక్కువకైతే వస్తాయి. చాలామంది పెళ్ళిళ్ళు ఫంక్షన్స్ ఉన్న వాళ్ళైతే ఇలా హోల్సేల్ మార్కెట్స్ దగ్గరికి వచ్చేసి హోల్సేల్లో తక్కువ ప్రైస్లో కూరగాయలు అనేవి తీసుకెళ్తారు. ఇక్కడ చూడొచ్చు, మనకి ఎల్లో కలర్లో కూడా కొత్తగా ఏవో వంకాయలు అయితే ఉన్నాయి. నేనైతే ఫస్ట్ టైమే చూడడము. వీటిని ఏమంటారో కూడా తెలీదు. వంకాయలని అనుకుంటాను కానీ కాదేమో. సొరకాయలు చూడొచ్చు, ఈ పొడుగు వంకాయలు చూడొచ్చు. ఇలా ఏం చేస్తారంటే రైతులు తీసుకొచ్చేసి డైరెక్ట్గా ఇక్కడైతే అమ్ముకుంటారు. అలాగే ఇక్కడ కొన్ని మర్చెంట్స్ అంటారు కదా, వాళ్ళ షాప్స్ అయితే ఉన్నాయి. అలా ఇక్కడ పడిపోయినాయి చూడండి కూరగాయలు. వీటిని కొంతమంది ఏం చేస్తారంటే ఏరుకుని వెళ్ళి రోడ్డు పక్కన అలాగే కుప్పలుగా పోసేసి అమ్మేస్తుంటారు. కొంతమంది అంటే ముసలి వాళ్ళు, కొంచెం పని చేయలేని వాళ్ళు, అలాంటి వాళ్ళు ఉంటారు కదా, ఏదో ఒకటి మనకి ఇన్కమ్ వస్తుంది అని అలా చేస్తుంటారు వాళ్ళైతే. సో ఈ మార్కెట్ పక్కన ఎక్కడైనా రోడ్ పక్కన చిన్న చిన్న కుప్పలుగా పోసేవి మాత్రం ఇలాంటివే అని అయితే నేను అనుకుంటున్నాను. ఇక చూడొచ్చు, కవర్లలో ఎలా తీసుకెళ్తున్నారో చూసారా. బల్క్గా కావాలంటే ఇక్కడ ఇస్తారు, మరి లూజ్గా ఇవ్వరు. అమ్మవారి గుడి కూడా ఉంది ఇక్కడ. అలాగే 2-3 ఫుడ్ స్టాల్స్ కూడా ఉంటాయి లోపలే. చూసారు కదా ఎలా ఆరబోసున్నాయో కూరగాయలు అయితే. ఆటోలు అవన్నీ రెడీగా ఉంటాయి. చాలామంది ఇట్లా బ్యాగ్స్ తీసేసుకుని వెళ్ళిపోతారు. ఇదైతే లారీ ఒకటి వచ్చింది, బంగాళదుంపల లోడు. ఆయన మొత్తం క్లీన్ చేసి మళ్ళీ తీసి కిందకైతే ఇస్తారు. ఇంకా ఈ పక్కనంతా వచ్చేసి ఆనియన్ మర్చెంట్స్ ఉంటారు. ఆనియన్స్ ఇదొకళ్ళు, ఇటు పక్కన ఒకళ్ళు, అలా ఎవరికి వాళ్ళు వాళ్ళ షాప్స్ అనేవి పెట్టేసుకొని ఉంటారు. ఇలా బల్క్లో కావాలంటే ఇక్కడ దొరుకుతాయి. లూజ్లో కావాలి అంటే మనకి ఇంకొంచెం బయటకు వెళ్తే బయట ఇంకో చిన్న మార్కెట్ ఉంది, అక్కడైతే తీసుకోవచ్చు. ఇదంతా మొత్తం ఒక కాంప్లెక్స్ అన్నమాట. చుట్టూతా అందరూ వాళ్ళ షాప్స్ పెట్టేసుకొని ఇలా హోల్సేల్ బల్క్లో అమ్మేస్తుంటారనమాట. చూడొచ్చు, ఇక్కడ ఆటోకి ఎక్కిచ్చేస్తున్నారు. అసలు ఎర్లీ మార్నింగ్ అయితే ఇంకా క్రౌడ్ చాలా ఉంటుంది. అలానే ఇది మార్కెట్ ఏరియా కాబట్టి ఇక్కడ చాలా ట్రాఫిక్ జామ్ అయితే అవుతుంది ఈ రోడ్లో. ఇక్కడ చూడొచ్చు, కొంచెం బయటకు వచ్చేస్తే ఇవన్నీ లూజ్లో పెట్టి అమ్మేస్తుంటారు. ఎవ్రీథింగ్ దొరుకుతుంది ఇక్కడ, దొరకనిదంటూ ఉండదు. ఆకుకూరలతో సహా అన్నీ దొరుకుతాయి. ఇలా ఇక్కడ నుంచి బయటకు వచ్చేసి చూస్తే ఇలా అమ్ముతూ ఉంటారు.
ఇంకా ఆపోజిట్లో మనకు ఫ్లవర్ మార్కెట్ అనేది ఉంటుంది. లోపలికి వెళ్తే మనకి ఇలా కనిపిస్తాయి, ఫ్లవర్స్ అరేంజ్ చేసి ఉంటాయి. ఇక్కడ కూడా చాలా షాప్సే ఉన్నాయి. మ్యారేజెస్కి ఇంకా ఫంక్షన్స్కి డెకరేట్ చేసేవి అన్నీ ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ దొరుకుతాయి. ఫ్లవర్స్ ఆర్టిఫిషియల్ కాదు, అన్నీ మనకి తోటలోవి వస్తాయి. ఆకులు కానీ చెట్ల కొమ్మలు కానీ డెకరేషన్స్కి యూజ్ చేస్తారు కదా, అన్నీ ఇక్కడ దొరుకుతాయి. ఇక్కడ కూడా దొరకనిదంటూ ఏమీ ఉండదు. ఇది స్టార్టింగ్ ఎంట్రన్స్లో లెఫ్ట్కి వెళ్ళినట్లయితే మనకు ఇలా బల్క్లో కనిపిస్తాయి చామంతి పూలు. ఇలాగా వీటి కాడలు వచ్చేసి ఒక్కొక్కటి 3 నుంచి 4 అడుగుల పొడవు అయితే ఉంటాయి. మేబీ అవి త్వరగా వాడిపోకుండా ఉండడానికి అనుకుంటా. ఇవైతే ఇట్లా బకెట్స్లో పెట్టేసి ఉన్నాయి. వీటిని డెకరేషన్స్లో యూజ్ చేస్తారు కదా, అలాగే ఈ ఆకుల్ని కూడా డెకరేషన్స్లో యూజ్ చేస్తారు కదా. కళ్ళకు ఆనందం. అట్లా ఫ్లవర్స్ని చూస్తూ ఉండడం అనేది నాకైతే నిజంగా నేచర్స్ బ్యూటీకి దగ్గర ఉండడం చాలా ఇష్టము. ఈరోజు ఇలా ఈ ఫ్లవర్ మార్కెట్లో తిరుగుతూ ఉండడం నాకు చాలా హ్యాపీగా అనిపించింది. దాదాపు డెకరేషన్స్లో, ఫంక్షన్స్లో, మ్యారేజెస్లో యూజ్ చేసే ఫ్లవర్స్ అన్నీ మనం ఇక్కడ చూడొచ్చు. వాటి ప్యాకింగ్ అయితే ఇలా ఉంది. చామంతి పూలు కావచ్చు, ఇంకేమైనా కావచ్చు, అన్నీ కూడా ఇలా కాటన్ బాక్సెస్లో అయితే వచ్చేస్తాయి. వాటిని ఓపెన్ చేసుకొని అలా పైన అయితే డెకరేట్ చేసేస్తారు. ఈ లావెండర్ ఫ్లవర్స్ మాత్రం ఎక్కడున్నా కూడా ఇలా కంటిని అట్రాక్ట్ చేసేస్తున్నాయి, చూడొచ్చు. నిజంగా స్వర్గంలో విహరిస్తున్నట్లుగా ఉంది నాకైతే ఈ ఫ్లవర్ మార్కెట్లో తిరుగుతుంటే. అనుకోకుండా ఈరోజు ఇలా ఫ్లవర్ మార్కెట్కి రావడమే, కూరగాయలు తీసుకుందామని చెప్పేసి పిల్లలకు కూరగాయలు మార్కెట్ ఎలా ఉంటుంది, కూరగాయలు ఎలా ఉంటాయి అనేది చూపించడానికని వచ్చాము. బట్ ఇలా అనుకోకుండా వచ్చినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇక్కడ ఏంటంటే మనకు ఫ్లవర్ మార్కెట్, కూరగాయల మార్కెట్ కలిసే ఉంటాయి. ఇలా ఈ ఫ్లవర్ మార్కెట్లో మొత్తం చూసుకుంటూ వెళ్ళిపోతే అటు చివరికి కూరగాయల మార్కెటే ఉంటుంది. ఇంతకుముందు చూపించిందేమో బల్క్లో ఇచ్చే కూరగాయల మార్కెట్. ఇప్పుడు దీని తర్వాత వచ్చేదేమో నార్మల్గా మనం ఇంట్లో కొనుక్కుంటాం కదా, కిలో 2 కిలోలు అలాగా, అలా ఇచ్చే మార్కెట్ ఉంటుంది. ఇక్కడ చూస్తే మనకు సన్ఫ్లవర్స్ కూడా కనిపిస్తాయి. ఇవి కాదు, సన్ఫ్లవర్స్ కొంచెం లోపల దూరంగా ఉంటాయి, చూడొచ్చు. అవండి, అవి సన్ఫ్లవర్స్. చాలా న్యాచురల్గా, ఫస్ట్ దూరం నుంచి చూస్తే నేను ఆర్టిఫిషియల్ ఏమో అనుకున్నాను, కానీ ఇవన్నీ పూల తోటల్లో నుంచి తెంపుకొచ్చినవే. చూడొచ్చు, మనకి ఏ కలర్ కావాలంటే ఆ కలర్ తీసుకోవచ్చు. ఇందాక చూసిందేమో బల్క్లో తీసుకోవాలి, ఇక్కడ నుంచి మనం కొంచెం లూజ్లో తీసుకోవచ్చు. కొంతమంది ఇలా కూర్చొని అక్కడే మాలలు కడుతూ వాళ్ళు అమ్ముతూ ఉన్నారు. బ్యాక్ సైడ్ చూడొచ్చు, ఒక ఆమె పడేసిన పూలలో కుప్పల్లో పూలు అనేవి కొన్ని తీసుకుంటుంది, మంచి మంచివి. అంటే ఇలా కొంతమంది అవి కూడా తీసుకెళ్ళి అలా కలిపేసి అమ్మేస్తుంటారు. కూరగాయల మార్కెట్లో ఎలా అయితే చూపించానో అలాగే ఇక్కడ ఫ్లవర్స్ అనేవి వాళ్ళు తీసుకొని అమ్ముతూ ఉంటారనమాట బయట. మార్కెట్కి దగ్గరలో ఉంటే ఇదే ప్రాబ్లము, ఫ్రెష్ వాటితో కలిపేసి బహుశా ఆమె వాటిని అమ్మేస్తుంది అనుకుంటా. ఇక్కడ చూడొచ్చు, ఆల్రెడీ ఇక్కడ 73 ఫ్లవర్ మార్ట్ అనేది ఉంది. అక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్తే మనకి ఇలా బంతిపూలు, చామంతి పూలు ఇంకా చిన్న చిన్న సంచుల్లో వేసేసి ఉంటాయి. ఇవి లూజ్లో తీసుకోవచ్చు అనమాట. మనకి తామర మొగ్గలు కూడా దొరుకుతాయి. అలానే శ్రీమంతాల్లో చిలుకలు అనేవి డెకరేట్ చేస్తారు కదా, ఆ డెకరేట్ చేసే చిలుకలు కూడా ఇక్కడ అమ్ముతున్నారు, చూడొచ్చు. మనకు దొరకందంటూ ఏది ఉండదు. ఫంక్షన్స్కి సంబంధించినంత వరకు ఫ్లవర్స్ ఇక్కడ అన్నీ దొరుకుతాయి, అన్ని టైప్ ఆఫ్ ఐటమ్స్. లిల్లీ పూలు, గులాబీలు,
గులాబీలు అయితే చాలా కలర్స్ ఉన్నాయి. మనకి ఎన్ని కలర్స్ దొరుకుతాయో అన్ని కలర్స్ కూడా వరుసనే పెట్టేసి అమ్ముతున్నారు. చూడొచ్చు ఇక్కడ అన్ని కలర్స్. ఇవి వచ్చేసి గడ్డి పూలు. గడ్డి పూలను కూడా మనం తలలో పెట్టుకుంటాం కదా మేక్ ఓవర్లో భాగంగా. తామర మొగ్గలు, మల్లెపూలు, కనకంబరాలు, ఇలా కుప్పలుగా పోసేసి మనకు లూజ్లో కావాలంటే ఇస్తారు. ఇక్కడ నుంచే కొంతమంది తీసుకెళ్ళి బయట అమ్ముతూ ఉంటారనమాట. ఏవైనా ఫంక్షన్స్ ఉంటే మాత్రం ఇక్కడికి వస్తే రూపాయికి రూపాయి చాలా సేవ్ అవుతుంది, అంటే ఈ చుట్టుపక్కల ఏరియాస్లో వాళ్ళకి. మల్లెపూలు చూడవచ్చు, 4-5 రకాల మాలలు అయితే కట్టింది ఆవిడ. ఇవి డెకరేటివ్ ఫ్లవర్స్. మల్లెపూలు ఇలా కవర్లో అమ్ముతున్నారు చూడండి ఆయన. ఇక ఇది వచ్చేసి మొత్తం ఎలా ఉంటుందంటే పెళ్ళికి పెళ్లి పూల దండలు, అలాగే ఇంకా విగ్రహాలకు మనం టెంపుల్స్లో కానీ అలా తీసుకెళ్తుంటాం కదా దండలు, అవన్నీ ఇక్కడ చేస్తారు. చూస్తే మనకు ఆల్ టైప్ ఆఫ్ దండలు అనేవి ఇక్కడ మనకు కనిపిస్తాయి. ఆఖరికి మూవీ స్టార్స్ ఉంటారు కదా, వాళ్ళ ఫంక్షన్స్ అప్పుడు వేసుకుంటారు కదా, అలాంటివి కూడా కనిపిస్తాయి. చూడొచ్చు, తామర పువ్వులతో చేసిన దండలు ఉన్నాయి చూసారా, చూడ్డానికి చాలా అట్రాక్టివ్గా చాలా అందంగా ఉన్నాయి. మొత్తం రోజ్ ఫ్లవర్తో చేసి వేసుకుంటారు కదా మూవీ స్టార్స్, అవి కూడా ఉన్నాయి. చూపిస్తాను. ఇగో చూడండి ఎంత బాగుందో ఈ మాల అయితే. ఇది వచ్చేసి పూల జడ. పూల జడలు కూడా ఉంటాయి మనకు. పూల జడలు మనకు మల్లెపూలతో చేస్తారు, అలానే లిల్లీ పూలతో కూడా చేస్తారు. మనకి ఎలాంటివి కావాలన్నా తీసుకోవచ్చు. ఇక్కడితో ఫ్లవర్ మార్కెట్ అయిపోయింది. ఇక ఇక్కడ నుంచి మనకు కూరగాయల మార్కెట్ అనేది వస్తుంది. ఇక్కడ చూడొచ్చు మనం అన్ని రకాల కూరగాయలు అయితే ఉంటాయి. ఈ షాపు మేము రెగ్యులర్గా వెళ్ళే షాపు. ఆంటీ అన్నీ చూసి మంచివి ఏర్ అయితే ఇస్తారు. 500 తీసుకెళ్తే ఆమె దగ్గర 6-7 రకాల కూరగాయలు తీసుకుంటే 150నే అయింది. అదే బయట నార్మల్గా అమ్మే వాళ్ళ దగ్గర తీసుకోవాల్సి వస్తే 100కి 2 కిలోలు 3 కిలోలు కూడా రావు. కిలో 50-60 చెప్తారు. కానీ ఇక్కడ మార్కెట్లో వచ్చేసి కిలో 30-20 అలా తక్కువ రేట్లలోనే ఉంటాయి. సో ఎంత లేట్ అయినా కూడా మేమైతే 2 వారాలకు ఒకసారి అయినా సరే ఇలా మార్కెట్ లోపలికి వెళ్ళి కూరగాయలు అనేవి బల్క్లో తెచ్చుకొని ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకొని రోజు వాడుకుంటూ ఉంటాము. ఈ క్యారెట్ బీట్రూట్ అయితే ఖచ్చితంగా 2 వీక్స్ అయితే వస్తాయి. అరకిలో తీసుకున్నా కూడా. ఖచ్చితంగా మా వెజిటబుల్ లిస్ట్లో క్యారెట్, బీట్రూట్, బీన్స్, బఠానీ ఇవైతే కంపల్సరీ ఉంటాయి. మిగతా కూరగాయలు వంకాయలు, చిక్కుడుకాయలు, బెండకాయలు ఇవన్నీ నార్మల్గా చూడొచ్చు. అవి మొత్తం ఆవిడ లెక్కేసి 150 వరకు తీసుకున్నారు. 500 ఇస్తే 350 చేంజ్ అనేది ఇచ్చేసింది. ఇలా రెగ్యులర్గా ఒకరి దగ్గరికే వెళ్తే వాళ్ళు మనల్ని గుర్తుపెట్టుకుంటారు. ప్లస్ మన కోసమని వాళ్ళు మంచివి ఏరిస్తుంటారు. అలాగే ₹1 తక్కువకే ఇస్తారు కూడా. ఏదైనా కూరగాయలు మనం అడిగినవి బాగాలేదనుకోండి, అవి బాగాలేదు ఫ్రెష్గా లేవని కూడా చెప్తారు. కాబట్టి వెళ్తే రోజు ఒకటే దగ్గరకు వెళ్ళాలి. ఇక్కడ ఆకుకూరలు వచ్చేసి మనకు పుదీనా కట్ట, ఆ కట్ట మొత్తం ₹10 అంట. అలానే అంతదే కొత్తిమీర కట్ట ₹20, ₹10 కరివేపాకు అడిగితే ఇచ్చాడు ఆయన. ఈరోజు కొంచెం హడావిడి ఏం లేదు. నార్మల్గా అయితే ఒక్కొక్కసారి చాలా హడావిడిగా చాలా రష్గా ఉంటుంది మార్కెట్. మేము సాటర్డే వెళ్ళాము. సండే ఇంకా ఫుల్ రష్ ఉంటుంది అని చెప్తున్నారు వాళ్ళు. చూడొచ్చు ఇక్కడ పొట్లకాయలను కూడా చూడొచ్చు మనం. టొమాటోస్ మెరిసిపోతున్నాయి అసలు ఎండలో.
బ్రకోలీ, క్యాబేజ్ ఫ్లవర్స్, క్యాలీఫ్లవర్స్, బూడిద గుమ్మడికాయలు మనకి ఏది కావాలన్నా దొరికేస్తుంది ఇక్కడ. టొమాటో ఎంతో తెలుసా? 1 కిలో 15 రూపీస్. ఏనండి మన వీడియో. ఇంతవరకు నచ్చినట్లయితే లైక్